మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పక్కమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఇప్పటికే అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులను పలు చోట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్లపైకి వచ్చి ఎలాంటి విధ్వంసం చేయరాదని హెచ్చరించారు. దీనిని ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. మా అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టి మా మీదే కేసులు పెడతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బగ్గుమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా నిరసనలు తెలుపుతున్నారు. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎన్టీఆర్ అభిమానులు పూర్తిగా నిరసన తెలుపుతున్నారు. ఒక పక్క అటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద కూడా దాడి చేస్తారు. ఏంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే మొత్తానికి చర్చ జరుగుతుంది. ఆయన ఇటీవల చేసినటువంటి కామెంట్స్ అంటే ఒక వీడియో వైరల్ అవ్వడం, వార్ 2 సినిమాని లైక్ ఎవరు టీడీపీ వాళ్ళు చూడొద్దు, దీన్ని బైకాట్ చేయండి అని ఆయన యొక్క ఆడియో సారాంశం. అయితే ఈ వీడియో వైరల్ అవ్వడం తోటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపూర్ ఆయన క్యాంప్ ఆఫీస్ పైన కూడా దాడులు చేయడం జరిగింది. అక్కడే రాస్తారోకలు ధర్నాలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు ఈ ఫ్యాన్స్ కూడా అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ఇది ఎప్పుడైతే కండెమ్ చేస్తున్నారో దాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే విమర్శలు చేసి ఇటువంటి సినిమాని చూడొద్దని చేసిన వ్యక్తిని కాకుండా మాపై దాడులు చేయడం ఏంటి, మాపై మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి అన్నారు. ఇదే విధంగా ఈ ఎన్టీఆర్ మీద ఈ రకంగా టీడీపీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాస్తారాకు ధర్నాలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పోలీసులు కూడా ఒక ఇచ్చారు, ఎక్కడ కూడా రాస్తారాకు ధర్నాలు చేయకూడదు అని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫ్యాన్స్ మాత్రం తగ్గట్లేదు. మా అభిమాన హీరోని, మా దేవుడిని ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అది ఎమ్మెల్యే అది ఫేక్ ఆడియో అని చెప్పినప్పటికీ కూడా అభిమానులు మాత్రం తగ్గేటువంటి ఉన్న పరిస్థితులు లేరు. ఖచ్చితంగా అది క్షమాపణ చెప్పే వరకు ఉంటారు. ఒక స్థాయి ఒక అధికార స్థాయి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటువంటి చేయడం సరైన పద్ధతి కాదని, ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఏదన్నా మీ వ్యక్తిగత విషయాలు ఉంటే చూసుకోవాలి, కానీ ఇండస్ట్రీ సినిమా చూడొద్దని ఇట్లా ఎలా చెప్తారు, ఇలా ఎలా అందరికీ మెసేజ్ పాస్ చేస్తారని చెప్పేసి అన్నారు. అభిమానులకు అక్కడ స్టేట్ నాయకత్వం నుంచి కూడా కొన్ని ఆచితు ఇట్లాంటి చేయకండి, ఎటువంటి ఇబ్బందులు చేయకండి, ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడడానికి కూడా చూపించినా కూడా అభిమానులు మాత్రం తగ్గట్లేదు. ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పాల్సిందే. మరోసారి ఇంకోసారి ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఉండాలంటే అతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మేము పలు రకాలుగా కూడా మేము మా యొక్క అభ్యంతరాలను తెలియజేస్తాము. ఈ రోజు కాకపోతే రేపు అయినా సరే, ఎల్లుండైనా సరే ఆయన చెప్పేంత వరకు కూడా మేము తగ్గము, ఖచ్చితంగా చేస్తానంటున్నారు. అయితే ఆ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఫ్యాన్స్ అందరు చెప్తున్నప్పుడు కూడా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు చెప్తున్న అధ్యక్షులు చెప్తున్నప్పుడు కూడా సామాన్య అభిమానులు మాత్రం తగ్గట్లేదు. తన అభిమాన హీరోని పైన కామెంట్స్, సినిమాలను బైకాట్ చేయడం, చూడొద్దు అని చెప్పడం అనేది మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో కాకపోతే నిన్నటికి సద్దుమణుగుతుంది అనుకుంటే ఈ రోజుకి మరింత స్థాయిగా మరింత ఉధృతంగా అయిపోయింది. అసలు ఒక అనంతపూర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల కూడా జరగడం జరిగింది. ఇది పోలీసులకు ఒక తలనొప్పి వ్యవహారం లాగా మారింది. అయితే ఈ విషయంలో ప్రస్తుతానికి మాత్రం పోలీసులు మాత్రం అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. ఏది నిజం, ఏది ఫేక్, ఒక నిజమైతే ఎవరిపై చర్యలు తీసుకోవాలన్న కోణంలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పోలీసులు మాత్రం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, మరోసారి ఎవరు కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తే మాత్రం ఊరుకునే లేదని చెప్పేసి ఒక రకంగా ఓపెన్ గానే వాళ్ళు చాలా ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.